హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. 6 months వ్యాలిడిటీ తోటి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే మీకు దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా 6 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ 120 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇంకా మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ 1500 బిట్స్ అనేది మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకునే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ 150 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి చాప్టర్ వైజ్గా మీకు ఈ బిట్స్ అయితే అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. సో రీసెంట్గా జనరల్ సైన్స్ సంబంధించి 1500 బిట్స్ తోటి మరొక టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. సో దీంతో పాటుగా మీకు ప్రీవియస్ బిట్స్ కూడా పీడిఎఫ్ అనేది 99 రూపీస్కి అందుబాటులో అయితే ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లపై కసరత్తు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో నిన్న మనకు Tspsc చైర్మన్ ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ప్రెస్ నోట్లో ఏముందనేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొదట ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే వివిధ విభాగాల అధికారులతో Tspsc చైర్మన్ ప్రత్యేక సమావేశం, శాఖల్లోని సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి, Tspsc ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ, త్వరలోనే ప్రకటన చేయనటువంటి సర్కార్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ రూపొందించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. సో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ Tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సో ఈ భేటీలో కమిషన్ అధికారులతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో ఉన్నటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి సుమారు 100 మంది అధికారులు పాల్గొన్నారు. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆగస్టు 30న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సో దీని ఆధారంగా ఈ పోస్టుల భర్తీ కోసం Tspsc నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ లోపు ఆయా విభాగాల నుంచి రోస్టర్ పాయింట్లు కావచ్చు, సర్వీస్ అర్హత నిబంధనల వంటి సమాచారాన్ని అధికారులు సమర్పించవలసి ఉంటుంది. ఈ అంశాలపై చర్చించేందుకు Tspscలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సంబంధిత వివరాలను త్వరగా ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను Tspsc చైర్మన్ కోరారు. సో ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్ కోరిన సమాచారాన్ని అందిన తర్వాతనే నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను Tspsc ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సో దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం స్పష్టతనిచ్చారు. సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని Tspsc ద్వారానే చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. సో ఈ విషయంపై కమిషన్ అధికారులతో చర్చలు జరుపుతుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారిక నిర్ణయాన్ని వెల్లడించనుందని కూడా పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు నిన్న Tspsc చైర్మన్ కండక్ట్ చేసినటువంటి మీటింగ్. సో త్వరలోనే అంటే ఈ నెలాఖరులోపై గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా అయితే ఇక్కడైతే అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో కంపల్సరీ ప్రిపరేషన్ ఇంకా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ కాండి. సో కంపల్సరీ మనకి ఈ నెల ఆఖరులోపు లేదా నెక్స్ట్ మంత్లన ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి నేను ఆల్రెడీ సిలబస్ సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. నేను గ్రూప్ 4 సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. ప్రీవియస్ అనాలిసిస్ పేపర్ కూడా చేశాను. సో గ్రూప్ 2కి సంబంధించి కూడా మీకు ప్రీవియస్ అనాలిసిస్ పేపర్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీలైతే సో పేపర్ వైజ్గా నేను డైలీ ఒక పేపర్ గ్రూప్ 2కి సంబంధించి మనకు ప్రీవియస్లో ఏ చాప్టర్స్ నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడిగారనేటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియో కావాలనుకున్నారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతిపాదనలు ఇవ్వండి అని చెప్పేసి కూడా మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు ఇదే సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మరొక అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే కొలువుల నెల అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. నేడో రేపో జైల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అనంతరం డిగ్రీ లెక్చరర్స్ భర్తీ, ఈ నెలాఖరులోగా గ్రూప్ 2 పాత సిలబస్తోనే పరీక్ష నిర్వహణ, పెరిగిన పోస్టులు సర్దుబాటుకు ఛాన్స్, గ్రూప్ 3కి మొదలైన సన్నాహాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 2 రోజుల్లో జైల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుండగా అనంతరం డిగ్రీ
డిగ్రీతో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీతో పాటు గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లు వరుసగా విడుదల కానున్నాయి. సో వీటిని పాత సిలబస్ ఆధారంగానే నిర్వహించాలని నిర్ణయించారు. సో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 పరీక్షల్లో వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కానుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సాధించింది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెలాఖరులోగా గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు పలు శాఖల్లో ఖాళీలను పలు శాఖల్లోని ఖాళీలు టీఎస్పీఎస్సీకి చేరిన వాటిలో కొన్నిటికి టెక్నికల్ ఇబ్బందులు తెరపైకి వస్తుండడంతో వాటిని సవరించేందుకు వెనక్కి పంపుతున్నారు. 1392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి అధికారులు అంతా సిద్ధం చేశారు. జూనియర్, డిగ్రీ, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించిన పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించి జాబితాలో కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో వీటిని మరో 4-5 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2 రోజుల్లో జైలు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మరో 2 రోజుల్లో ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో పాటుగా 484 డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, 386 పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయనున్నారు. సో నవంబర్ లేదా డిసెంబర్లో పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఈ నెలలోనే గ్రూప్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, పాత సిలబస్ ఆధారంగా అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ విషయంలో జనవరిలో పరీక్ష అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3 రాత పరీక్షలను జనవరిలో నిర్వహించే ఛాన్స్ ఉంది. సో జనవరిలో వేరేమైనా పరీక్షలు ఉన్నాయా అని కేంద్ర సంస్థల పరిధిలోని బోర్డులకు ఈ సందర్భంగా లేఖను పంపించారు. జనవరిలో టీఎస్పీఎస్సీ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేసే పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని, జనవరి నెలలో ఏమైనా పరీక్షలకు తేదీలు ఖరారు చేశారా, చేస్తే వివరాలు ఇవ్వాలంటూ లేఖలు పంపించారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశలో అయితే చూడవచ్చు. సో ఈ నెలలో మనకు ఇక్కడ జేఎల్కి సంబంధించి కావచ్చు, డిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో మనకు డిఎస్సీనా టీఆర్టీనా అని చెప్పేసి ఇక్కడ వెలుగులో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. టీచర్ పోస్టుల భర్తీపై ఎటు తేల్చుకోలేకపోతున్నటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ చూడవచ్చు. అధికారుల చర్చలు, ఉన్నత స్థాయిలో సమీక్షలు, ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదంటున్నటువంటి విద్యాశాఖ ఆఫీసర్లు. సీఎం ప్రకటించి 6 నెలలైన పోస్టుల భర్తీపై స్పష్టత కరువు. అభ్యర్థుల్లో ఆందోళన, కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఫైర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై గందరగోళం కొనసాగుతుంది. టీఆర్టీ ద్వారా పోస్టులను నింపాలా లేక జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలా అనే దానిపై స్పష్టత రావడం లేదు. టీచర్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 6 నెలలు అవుతున్నా ఈ పోస్టులను ఎలా నింపాలో అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. సో దీంతో అభ్యర్థులు ఆందోళన మొదలైంది. చర్చల పేరుతో కావాలనే ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో వివిధ డిపార్ట్మెంట్లో మొత్తం 11,150 పోస్టుల భర్తీ చేయనున్నట్లు గతంలో సర్కార్ ప్రకటించింది. వీటిలో 9,300 వరకు టీచర్ పోస్టులను నింపనున్నారు. సో వీటిలో ప్రధానంగా మనకు ఎస్జిటి పోస్టులు కనుక చూసుకుంటే 6,300 అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2,100 ఉండగా, లాంగ్వేజ్ పండిట్ 669, పీఈటీ 162, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు వచ్చేసి 441 ఉన్నాయి. అయితే జిల్లా స్థాయి పోస్టులన్నీ డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సర్కార్ పెద్దలు వెల్లడించారు. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. సో రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా మనకు 2017లో ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ సందర్భంగా 8,792 పోస్టులను అప్పుడైతే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి అయితే భర్తీ చేశారు. ప్రస్తుతం జిల్లాల సంఖ్య మనకు 10 కాస్త 33 పెరగడంతో మరోసారి పోస్టుల భర్తీపై చర్చ మొదలైంది. సో మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సర్కార్ చేసిన ప్రకటనతో మళ్ళీ డిఎస్సి ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ విద్యాశాఖ అధికారులు డిఎస్సి నిర్వహించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో భర్తీ ప్రక్రియ స్పీడప్ చేసామంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు, వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. మనం ఇంతకుముందు చూసినట్టు న్యూస్ మరొక న్యూస్ కూడా ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3 కామన్ ప్రిపరేషన్ ప్లాన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి డీటెయిల్స్ తోటి
ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ నేను గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి సో వాళ్ళ సిలబస్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అక్కడ కూడా మీకు చెప్పాను, మీరు గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా గ్రూప్ 3కి ప్రిపేర్ అయినట్లే, ఎందుకంటే సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. పేపర్ విషయంలో కావచ్చు, మార్క్స్ విషయంలో మాత్రమే తేడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మనకు సిలబస్ అయితే ఒకేలాగా కనబడుతుంది. అయితే దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ కామన్ ప్రిపరేషన్ ఏంటి అని చెప్పేసి ఈరోజు మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని షేర్ చేస్తాను, లేదంటే మీరు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. 100% ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. దీనిలో మనకు జనరల్ స్టడీస్ అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అండ్ చరిత్ర రాజకీయ సంబంధించి ఎటువంటి కామన్ సిలబస్ ఉంటుంది, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కామన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ మధ్య తేడాలు ఏమి ఉన్నాయని కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. సో 100% దీన్ని ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఇదే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది కూడా వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ దళిత గిరిజన అభ్యర్థులకు పరీక్షల్లో అన్యాయం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో నెగిటివ్ మార్కులతో ప్రశ్నపత్రాలు ఇవ్వటం వల్ల దళిత గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు సో ధర్మనాయక్ కావచ్చు, అదేవిధంగా శ్రీరామ్ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించినట్టుగానే ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో రాయితీ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి తెలిపారు. సో ఈ పద్ధతిని అమలు చేయకుండా ఓబీసీలకు 80% నుండి 60%కి కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు అదే మోతాదులో 60 నుంచి 40%కి తగ్గించి వెయిటేజ్లో మార్కులు ఇవ్వకపోవడం అన్యాయం అని చెప్పేసి పేర్కొన్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీంతో దళిత గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని తెలిపారు. అభ్యర్థులు 4 ఏళ్ల నుంచి అనేక కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి చదువుకున్నారని తెలిపారు. సో సబ్జెక్టుల వారీగా కాకుండా మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నపత్రాలు ఇచ్చినట్టుగా ఉందని విమర్శించారు. సో ప్రశ్నపత్రంలో 22 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. సో హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో ప్రభుత్వం పెట్టే ₹5 భోజనం తిని చదువుకున్న విద్యార్థులు ఉన్నారని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. ఉద్యోగం రాక తీవ్ర నిరాశతో ఉన్న నిరుద్యోగులకు ఇలాంటి నిబంధనలు మరింత వేదనకు గురి చేస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ పేర్కొన్నట్టు ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి రిజర్వేషన్ సంబంధించినటువంటి గొడవ అయితే జరుగుతుంది. సో ఆ కట్ ఆఫ్ మార్కులు తగ్గించేటువంటి విషయంలో దానికి సంబంధించి ఇక్కడ మనకు తెలంగాణ గిరిజన సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 44 వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిస్ట్ బీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి October 15th లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వీటిని చూసి అప్లై చేసుకోండి. ఇక కాన్పూర్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా సో 6 వేకెన్సీ సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ లేరని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. 173 పోస్టుల్లో 35 మంది రెగ్యులర్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకు మహబూబ్ నగర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కెమిస్ట్రీ కామర్స్ పోస్టులన్నీ ఖాళీ, గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్లు నియమిస్తలే, ఇప్పటి వరకు పుస్తకాలు రాలే, పాత స్టూడెంట్ల బుక్లతో క్లాసులు ఫ్యాకల్టీ అంటూ మనకు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఈరోజు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కొత్తగా 50 స్టడీ సెంటర్ల ఏర్పాటు అంటూ ఇక్కడ చూడవచ్చు. మంత్రి గంగుల కమలాకర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నందున కొత్తగా మరొక 50 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపినట్టు ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే ఉన్నటువంటి 12 స్టడీ సర్కిల్కి అదనంగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయనట్లు ప్రకటించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీతో చర్చలంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. మనం స్టార్టింగ్ చూసినటువంటి న్యూస్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.